నువ్వేం భయపడకు. నేను లగ్గం చేసుకోనికి పైసలు సంపాదించే పనులున్నా. నువ్వు సంపాదించలేవు నా జీవితం సంకరాకి పోతుంది. ఏ నేను చెప్పేది ఏవే జీవిత ఫోన్ కట్ చేసింది దొంగ మోకవుది. సార్ 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 ఈడెటు వేయండు పొద్దుగానే మాయవేండు. అంటే ఇప్పుడు రోజు మారింది అంటే వీడి క్యారెక్టర్ కూడా మారింది అన్నట్టు. సార్ సార్ తాగితే వండుకుంటా, లేతే తాగుతా. జగమే మాయా బ్రతుకే మాయా. తాగుబోతోని కట్టుకున్న కాడ నుంచి నా బతుకు ఆగమైంది. ఓ ఆయమన్న బట్ట లేదు, కడుపు నిండా తిన్న తిండి లేదు. నీ అవ్వ మా తాగుబోతులు అంటే ఏమనుకున్నావే? దేశానికి ఆదాయం తెచ్చేటోళ్ళే, 10 మందికి కడుపు నింపేటోళ్ళే. నీ సంపాదన అంతా నీ తాగుడికే తెలగబెట్టబడితివి, మంది కడుపుకే పెట్టబడితివి. ఇక నా కడుపు గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించినవని? నీ కడుపు గురించి పట్టించుకోకుంటే ముగ్గురిని కన్నావానే. అందుకే పనికత్తావు. కంట అయిపోయిందా? పొరగాళ్ళ గురించి ఏమన్నా పట్టింపు ఉందా? అలా ఆకలి అవుతుందంటే ఇంత గంజి వద్దామంటే లేకపాయ. నీ అవ్వ పైసలు అంటే గుంజి కొడతా. నీ అవ్వ నువ్వు పనికిపోయిన పైసలు ఏమనికి ఇస్తానవే? మింగ మెతికే లేదు గాని నా ముఖానికి ఇంకో మొగుడా. నేను కైకిలు పోయి తెచ్చిన పైసలన్నీ నీ తాగుడికే సరిపోవట్టే. అబ్బా పార్వతి, కాకమ్మ కథలు బాగానే చెప్తానవే. నీ గురించి ఆ పరిశ్రమ గాడు 3 సార్లు మన ఇంటికి వచ్చిండే, నేను చూడలే అనుకుంటానా వానే. అబ్బా తాగుబోతు మొక్కపోడా, ఆడొచ్చింది తాడు కోసం రా. ఆడు తాడు గురించి వచ్చిండో, నీ గురించి వచ్చిండో, దేని గురించి వచ్చిండో నాకు తెలియదానే పార్వతి. నీ అవ్వ తాగుబోతాడా, కొత్త చెప్పులని ఆలోచిస్తానా గాని చెప్పు దేదాకా కొడతా. ఆహా, అవి నీ కొత్త మూడు కొనడని కొడితే తెగుతే అని ఆలోచిస్తానా వానే. పార్వతి, నువ్వు ఇక్కడున్నావా? పొద్దురికెళ్ళి నీకోసమే తిరుగుతున్నా. పురంగా దివాలు తీసినవు పారు నువ్వు. జగమే మాయా బతుకే మాయా, వేదాలలో సారమించే ఇంతేనయా. ఏమున్నది? ఏం లేదు పారు. రండితో నువ్వు బక్కపడ్డావు, నేను బక్కపడ్డా. దా పక్క పోయి కొత్త పాట పాడుకున్నావురా. ఓహో, నీకున్న మొగలు సరిపోతున్నారని కొత్త మొగాన్ని చూసుకున్నావానే. దొంగ సచ్చిందానా? నువ్వు ఆగు. ఉన్న మొగడే చాలదని నేను ఇంకోని చూసుకున్నానా? ఈడెవడో నాకు తెలియదు. పారు, ఈయన కోసం మన పవిత్రమైన ప్రేమనే పక్క పెడతానవా? కుడి ఎడమైతే పొరపాటు లేదో, నువ్వు నీ పాటలు ఏవో కాకి గొంతేసుకొని అట్లొడతావు. ఎంత మాట నువ్వు పారు. మొన్నటి రాకి గొంతును కోయిల గొంతు అన్నావు, అప్పుడే కాకి గొంతు అయిందా? చూసినావానే, వాడు పారు పారు అని ఇప్పటికే 3 సార్లు పిలిచిండు. అంటే మీ మధ్య ఏదో నడుస్తుంది. నడుస్తుంది. మా ఇద్దరి మధ్యలో 2 నాగమోహలు వచ్చి నాట్యం చేస్తాను. నువ్వు కూడా చేరి నాట్యం చేస్తువురా. నాట్యం ఆడుడు కాదే, మీ ఇద్దరిని నరికి బొంద పెడతా. నిన్నే నరికి బొందలగడ్డ మా పెడతా గాని ఈయనెవరో నాకు తెలియదని చెప్తా అంటే నీకు అర్థమైతే లేదా? అబ్బా తెలియందే, అది నా ముందే నేను పేరు పెట్టి పిలుతాడానే. చెప్పు, ఎన్ని రోజులు నడుతుంది భాగవతం? పారు,
ఈయనతోనేం పంచాయతీ దా పక్క పోదాం. ఓ పార్వతీ నా మదిలోని ప్రేయసి, నా కలల ఊర్వశి, పోతావ నన్ను విడిచి. ఏ ఆపు, నీ పార్వతి నేను కాదు, అది ఎక్కడుందో పోయి వెతుక్కోపో. పారు, ఇంకెన్నిసార్లు నా గుండెను ముక్కలు చేస్తావు? చెలిమి లేదు, చెలియలేదు, వెలుతురే లేదు. ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే, పాపం నీకోసం ఆడు పిచ్చోడై తిరుగుతాండే. అయితే నువ్వు కూడా ఆ పిచ్చంతో పోయి తిరుగుపో. జగమే మాయా, అన్నా బ్రతుకే మాయా. అన్నా, అన్నా. ఒక పెగ్గు పోతావానే? ఇది పారు విస్కీ, నాకే సొంతం. ఫారెన్ విస్కీ ఇన్నా కానీ ఈ పారు విస్కీ ఏంది? కనబడతలేడేంది వీడు? ఏడివేండు? బాబు, ఈ ఫోటోలు ఉన్నాయని చూసావా? ఏడివేండు? తమ్ముడు, ఈ ఫోటోలు ఉన్నాయని చూసావా? ఎక్కడికి వెళ్ళా సార్? బాబా, ఈ ఫోటోలు ఉన్నాయని నన్ను చూసావా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అబ్బా, ఎండకు బాగుడకపోతాను. అంతా మాయ, లోకం మొత్తం మాయ. పారు, పారు, ఎక్కడో పారు. ఊర్లో ఎతికినా, ఊరు బయట కూడా ఎత్తుకుతానా, ఈ జవ్వలేరు గారు కనబడతలేడు. వీడు తప్పిపోయిన ముచ్చట మా సైంటిస్ట్ సార్కి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పురలింగం, వాని మీద మనం అందెట్లా పని చేస్తాంది? మంచిగా పని చేస్తాను సార్. ఇప్పుడు ఆడు ఏం చేస్తాండు? వాడు మిస్ అయింది సార్. మిస్ అయిందని అంత ఈజీగా చెప్తానవేంద్రా? గట్లెట్లా మిస్ చేసినావు? మేము రాత్రి ఇద్దరం కూర్చొని తాగినాం సార్. తెల్లారు లేచే వరకు కనబడతలేడు. వాడు ఎక్కడున్నాడో పట్టుకోరా. వాడు ఏమైనా మిస్టేక్ చేస్తే మన మీదకి వస్తుంది. అదే పనున్నా సార్. వీడెక్కడ దొరకాలి, ఏంది కథ? అరే చెప్పలేడే. బాను, ఇంత దూరం వచ్చినాక కూడా భయం ఎందుకే? ముసుగు తీసేయి. భయం కాదు, ఎవరన్నా చూస్తే. అరే, ఇక్కడికి ఎవరు రారు, నేను ఎప్పుడు ఇడికే వస్తా. అంటే నాకు తెలియకుండా ఎంతమందిని తీసుకొని వచ్చినావు? అరే, నేనేం తీసుకుని వస్తా? అయినా నాకు నువ్వు ఉండంగా ఇంకోలేందుకు? ఏమో, నిన్ను నమ్మలేం. నాకు తెలియకుండా ఇంకెవరితో తిరుగుతున్నావో నాకేం తెలుసు? నీ మీద ఒట్టు, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు. నా మీద ఒట్టయితే మంచిగా ఉండ చెప్తున్నా. నిన్ను అసలే నమ్మ. అసలే నువ్వు పెద్ద తిరుగుబోతోనివి. నువ్వు కూడా తిరిగిపోద్దాని ఎత్తి. నిన్న రాత్రి గా దేవేంద్ర గాని బండి మీద పోగా నేను చూసిన తీ. సార్తే పళ్ళు రాలుతాయి. వాడు నాకు అన్నయ్యతో సమానం. తలుపులు ముయ్యక ముందు అన్నయ్య అంటావు, మూసినాక కన్నయ్య అంటావు. ఛీ, పోరా, నువ్వద్దు, నీ ప్రేమద్దు. పారు, ఆగు. పారు, ఆగు పారు. ఈ గడ్డికాడ ఏం చేస్తాను పారు? ఏయ్, ఎవర్రా నువ్వు? నా పారు చేతి పట్టుకున్నావు. ఇడు. నేను చూడటానికి ఎట్లా అనిపిస్తానా? దేవదాసు. మరి పారు ఎవరి పక్కన ఉండాలి? దేవదాసు పక్కన ఉండాలి. బరాబర్ చెప్పినావు. దా పారు, పోదాం. ఏయ్, ఇడురా ఇడు, నా పారు చేతి ఇడు. ఏయ్, ఎవడే ఇడు? పేరు పెట్టి పిలుస్తాడు. తెలియదు. తెలియదా? మరి ఆడు రమ్మంటే ఎగేసుకుని ఉరుకుతావు. నువ్వే కదా పారు దేవదాస్ పక్కన ఉండాలన్నావు, అందుకే పోతన్నా. ఎంత ఎత్తుకున్నా దొరుకుతలేడు.
ఈడెవడు పారు ఉడకబెట్టిన కందగడ్డ లెక్క ఉబ్బున్నాడు అయినా ఏంటనేం పని బాగుందా? ఏయ్ ఆగురా ఆగు. ఎవడ్రా ఉడకబెట్టిన కనగడ్డ లెక్క ఉన్నది? ఆ? నేను దీన్ని ప్రేమిస్తానా? నేను ప్రేమిస్తున్నా. నువ్వన్నా చెప్పే, నేను నీవన్నాని. నేను చెప్పా నాకు దేవదాసే కావాలి. నీ నన్నే మోసం చేస్తావానే? మరి దానం చేయమంటావా? ఎవడ్రా నువ్వు అసలు? నేను దేవదాస్, ఈమె నా పార్వతి. ఓ దేవదా ఓ పార్వతి, నా పార్వతి. వీడు డిటెక్టివ్ లెక్క కదా. వీడు దేవదాసు పాత్రలకు ఎప్పుడు జోరిండు? సార్ 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 నువ్వు నేనేలే, నేను నువ్వేలే, మనిద్దరం ఒకటేలే. ఓ పార్వతి. సార్ మీరు ఎక్కడేం చేస్తారు? నువ్వు ఉండు పారు. నువ్వేవలరా? సార్ నేను సార్ మీ అసిస్టెంట్ ఏకలింగాని. వీడు నీకు తెలుసా? మా సారు మంచి కళాకారుడు. సూత్తేనే తెలుస్తుంది కానీ నా పార్ను ఇడిచిపెట్టమని చెప్పరా, నీకు దండం పెడతా. పారు దా పోదాం పార్కుకు. ఆగురు సార్, ఇది మీ పారైంది. నమిలేసిన మొక్క లెక్క ఉన్నది. మీ పారు అందంగా ఉంటది, చెట్టు కింద ఉన్నది. పోదా పారి. అవునా? ఆ, నువ్వు పెద్ద అందగాని లెక్క మాట్లాడుతున్నావు. గుడ్డెలు మొక్కపోడా? ఏ పోరియే చక్కగా నీ మాటలు. మహేష్ బాబు లాంటి మా సార్ను ఎగరేసుకొని పోదాం అనుకుంటున్నావా? నీకు ఈడే కరెక్టే. పోదాంపా. నా పారు చెట్టు కింద ఉన్నదా? ఉన్నది సార్, పోదాం పారి. పా. పంగకాలోనికి పౌరుషం బాగానే ఉన్నది. పాయే మనం ప్రేమించుకుందాం. గంతకు తగ్గ బొంత లెక్క నాకు నువ్వే దిక్కు. పా పోదాం. పారు పారు, చుట్టూ చెట్లున్నాయి, బర్రెలున్నాయి, ఎడ్లున్నాయి, కోళ్ళున్నాయి. నా పార్వతి ఏదిరా? కొంచెం ముందుకు పోతుంటుంది సార్, మీరు రారి. పార్వతి ఓ పార్వతి, ఎక్కడున్నావు పార్వతి? పార్వతి ఓ పార్వతి, ఎక్కడున్నావు పార్వతి? ఎక్కడున్నావు పార్వతి? ఎక్కడున్నా ఎక్కడున్నావు పార్వతి? పాట అయిపోయింది. సార్ 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 ఏమైంది సార్? లేవురు సార్, లేవురి సార్. అంబులెన్స్!